ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈరోజు ఈ ఎపిసోడ్లో లేటెస్ట్గా పాన్ కార్డ్ అప్డేట్ జరగడం జరిగింది. ఈ పాన్ కార్డ్ అప్డేట్ ఏంది, దాని డీటెయిల్స్ ఏంది, అవన్నీ మనము పాతవి పనిచేస్తాయా లేవా అవన్నీ గురించి దీని మీద ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ పాన్ 2.0 వర్షన్, ఇప్పుడు రోబో సినిమా ఎట్లయితే 2 వర్షన్ వచ్చిందో ఇది కూడా అనమాట. పాన్ కార్డు 2 వర్షన్ 2.0 వర్షన్. ఇది ట్యాక్స్ పేయర్స్ కోసం అనమాట. అంటే కొత్త పాన్ కార్డులు క్యూఆర్ కోడ్ తోటి వస్తాయి అనమాట. ఈ క్యూఆర్ కోడ్ వల్ల బెనిఫిట్ ఏంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొన్న నరేంద్ర మోడీ గారి హయాంలో మొన్న మండే రోజు ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికోసం 1435 కోట్లు ఫండ్ కేటాయించడం జరిగింది. ఈ పాన్ కార్డ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్, ఇది కంపల్సరీ అనమాట. మనం షేర్ మార్కెట్ కానీ ఏం చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, ఎంప్లాయీ కానీ ఏదైనా ఉన్నా ఫస్ట్ పాన్ కార్డు ఉండాలి. పాన్ కార్డు తోటి అకౌంట్ ఓపెన్లు అవుతాయి, పాన్ కార్డు తోటే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఆధారు పాను కంపల్సరీ అనమాట. అయితే ఇప్పుడు ఆధార్ ఎట్లయితే కంపల్సరీ అయిందో, క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు పాన్ కార్డుకు క్యూఆర్ కోడ్ తోటి. అయితే ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి క్యూఆర్ కోడ్ తోటే వచ్చేస్తాయి కొత్తవి. ఇక పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాతది వాడుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ట్యాక్స్ పేయర్లు ఉన్నారో వాళ్ళకి క్యూఆర్ కోడ్ తోటి కొత్తవి వస్తాయి. అవి టైం పడుతుంది, వస్తాయి. కాబట్టి మనమేమి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ నెంబరు సేమ్ అంతా, కాకపోతే క్యూఆర్ కోడ్ తోటి మనకు కొత్తగా అప్డేట్ అవుతుంది అన్నట్టు. అయితే దీనికోసానికి ఇప్పుడు ట్యాక్స్ పేయర్ల కోసం మెరుగైన సర్వీసులు అందించడం కోసం ఈ కార్డు హెల్ప్ అవుతుంది అనమాట. అయితే ఇది ఆల్రెడీ ఇది ప్రభుత్వ ఏజెన్సీలకు అన్ని డిజిటల్ సిస్టంలో మన పాన్ కార్డ్ని చేయటానికి ప్రాజెక్ట్ అనమాట ఇది. దీనికోసానికి ఏంటిది అంటే ఆర్థిక వ్యవహారాల మంత్రి మొన్న ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం, దాంతో ఆమోద ముద్ర వేయటం జరిగిందని ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు తెలపడం జరిగింది. అయితే ఇది ఏదైతే పాన్ కార్డు మనము సర్వీసెస్ అంటే ఏంది, పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవలు కానీ ఇదంతా సాంకేతికంగా మార్పు చేయటం సులువుగా పని అవుతుంది అనేది, వేగంగా మెరుగైన నాణ్యతతోటి సర్వీసెస్ అందించడానికి వీలవుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చే కొత్త కార్డులన్నీ క్యూఆర్ కోడ్ తోటి మనకి రావడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ ఎవరైతే అంతకుముందు ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి క్యూఆర్ కోడ్ తోటే కొత్త ఇష్యూ చేస్తారు. ఇక తర్వాత దీని కింద ఏదైతే మళ్ళీ మనము పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి మళ్ళీ అప్గ్రేడ్ చేయటం కానీ మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట కొత్తవి. ఇది దీంట్లో ఏదైతే ఉందో దీంతో పాటుగా వీళ్ళు చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ అసలు పాన్ కార్డులో 10 అంకెలు ఉంటాయి. ఉదాహరణకి ఫస్ట్ 5 లెటర్స్ ఉంటాయి, మళ్ళీ తర్వాత 4 అంకెలు ఉంటుంది, మళ్ళీ ఒక లెటర్ ఉంటుంది. టోటల్గా 10 అంకెలతోటి మనకి పాన్ కార్డు ఉంటుంది. ఇది మన ఇండివిజువల్గా బిజినెస్ కానీ ఏం చేయాలన్నా పాన్ కార్డు కంపల్సరీ. పర్మనెంట్ అకౌంట్ నెంబర్, సపోజ్ పార్ట్నర్షిప్ కానీ ఏదైనా ఫండ్స్ ఉంటే మళ్ళీ వాటికి వేరే కార్డు ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే దీంతో మనం ఆర్థిక కార్యకలాపాలు కానీ, బ్యాంకుల్లో ఖాతా తెరవటం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, స్థలాలు కొనుగోళ్ళు, వడ్డీ లావాదేవీలు, దేనికైనా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి ఏదైతే ఉందో పాన్ కార్డు అనివార్యం అనమాట. అయితే ఇది పన్ను అధికారులు, ఇతర ప్రభుత్వ సంస్థలు ఈ కార్డుని ఆధారంగా మన యొక్క సమాచారం ఏదైతే ఉందో దాన్ని ట్రాక్ చేస్తారు. అయితే పాన్ కార్డు కోసం సింపుల్గా అప్లై చేసుకోవచ్చు కొత్త వాళ్ళకి. ఇది ఇంటర్నెట్ ద్వారా కూడా మనము అప్లై చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు 1435 కోట్లతోటి పాన్ 2 వర్షన్ అనమాట మొదలు పెట్టడం జరిగింది. ఇది ఎప్పుడైతే ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గం CCEA అంటారు, వాళ్ళు ఇది అమలు చేయనున్నట్లుగా సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలపడం జరిగింది. అయితే ట్యాక్స్ పేయర్కి మళ్ళీ సులభంగా సేవలు అందించడమే లక్ష్యంగా చేసుకొని కొత్త కార్డులను రూపొందించడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ తోటి వస్తాయి అన్నమాట. ఇక తర్వాత ఇది ఏవైతే ఉన్నాయో ప్రస్తుత పాన్ కార్డులు ఉన్న వాళ్ళు అలానే ఉంటాయి, అవి పనిచేస్తాయి. మళ్ళీ కొత్త కార్డులు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ కొత్త కార్డులు ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే
పాన్ 2 వర్షన్, పాను, ట్యాను ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా ఈ పాన్ కార్డు వలన ఈ సేవలన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయన్నమాట, ఏకీకృతం చేస్తారనమాట. అప్పుడు నిర్దిష్ట ప్రభుత్వ ఏజెన్సీలన్నీ కూడా డిజిటల్ సిస్టంలోకి రావటం జరుగుతుంది. అప్పుడు ఈ పాన్ కార్డ్ని కామన్ ఐడెంటిఫికేషన్గా ఉపయోగించాలనేది దీని యొక్క లక్ష్యం అనమాట. అంటే ఏంటిది, ఆధారు, పాను ఏదైతే ఉందో స్కాన్ చేయగానే మనకి పని అయిపోతుంది అనమాట. అంటే ఏంటిది, మెరుగైన నాణ్యతతో సులువుగా వేగంగా సేవలు అందించటం, తర్వాత ట్రూత్ నిజమైన డేటా కన్సిస్టెన్సీకి సింగిల్ సోర్స్ అనమాట. ఇది ఎకో ఫ్రెండ్లీ, కాస్ట్ ఎఫిషియన్సీ, తర్వాత మౌలిక సదుపాయాల భద్రత మరియు ఆప్టిమైజేషన్లో మరింత చురుకుదనంతో ఉండడం కోసం అనమాట. అయితే ఇప్పటి వరకు ఏవైతే ఉందో ఆర్కిటెక్చర్ ఐటీ సిస్టమ్ అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటిదంటే డూప్లికేషన్ తగ్గించటం, క్రాస్ సెక్షన్ వెరిఫికేషన్, సులభంగా అథెంటికేట్ చేయటం, డిజిటల్ యూటిలిటీని మెరుగుపరచడం వల్ల ఈ ప్రాజెక్టు అంటే దీన్ని డిజిటల్ ద్వారా మెరుగుపరచాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం అనమాట. అయితే ఈ కొత్త సిస్టమ్ అప్గ్రేడ్ చేయటం వల్ల ఈ కొత్త దరఖాస్తులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అన్నట్టు. అయితే ఇప్పటికే పాన్ కార్డు కలిగి ఉన్నవారు మళ్ళీ మనము అవసరం లేదు, అప్లై చేయవలసిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఇక వెయిట్ చేయటం తప్ప ఏం లేదు. వెయిట్ చేస్తే మళ్ళీ క్యూఆర్ కోడ్ తోటి మనకి వస్తాయి అనమాట. అయితే ఈ పాను, జిఎస్టీ, సిఏఎన్ ఎవరైతే కలిగి ఉంటారో, అంటే ఏదైనా బిజినెస్ కానీ వృత్తిలో కానీ వాళ్ళు ఏదైతే చేయదలుచుకున్నారో ఈ పాన్ 2.0 సిస్టమ్ని మార్చే అవకాశం ఉందన్నమాట. ఈ పాన్ 2.0 కింద విశిష్ట సంఖ్య వేగవంతమైన మార్గంలో జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రతిదీ డిజిటల్ రూపంలో ఉంటుంది కాబట్టి ప్రస్తుతము ఆన్లైన్లో కూడా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అన్ని వ్యాపారాలు, ప్రొఫెషనల్స్కి ఆధార్ లాగా పాన్ కార్డు కూడా ఉంటుందనేది అనమాట. ఇది సింపుల్గా మనము ఈ పాన్ కార్డు ఏదైతే ఉందో అంటే జనరల్గా ఇదంతా సమీకృత వ్యవస్థ కింద ఏకీకృతం చేస్తుంది. దీనివల్ల ఈ అప్డేట్ వల్ల వాణిజ్య రంగానికి చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ పాన్ డేటా వాల్ట్ని కూడా పరిచయం చేయటం, దీని కింద పాన్ డేటా స్కేల్ని చేసి తప్పనిసరిగా పరిగణించటం, అలా చేయటం ద్వారా వినియోగదారుల డేటా బాగా భద్రంగా ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే పేపర్లెస్ అనుకోండి, పర్యావరణ అనుకూల ప్రక్రియలను అవలంబించడం ద్వారా మాన్యువల్ తప్పుల్ని తగ్గించడం ద్వారా ఈ చొరవ యొక్క లక్ష్యం అనమాట. అయితే ఈ సవరించిన పాన్ కార్డు, పాత పాన్ కార్డుకి దీనికి ఏముంటుందంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, స్కాన్ చేయగానే మన యొక్క ఆన్లైన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా డిజిటల్, సురక్షితం, ప్రభావవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థకి ఒక ముఖ్యమైన అడుగు అనేది ఒక అన్నమాట. ఇది సింపుల్గా అసలు పాన్ కార్డ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబరు, ఇది 10 నెంబర్లు ఉంటుంది. ఇది ఆదాయ పన్ను చట్టం ప్రకారం 1961 ప్రకారం గుర్తింపబడ్డటువంటి న్యాయబద్ధమైన ఎంటిటీసీకి జారీ చేయబడుతుంది. ఇది ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ డిపార్ట్మెంట్ జారీ చేయడం జరుగుతుంది. ఇది గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా అనగానే పాన్ కార్డు నెంబర్ ఉంది అంటే ఎన్ఎఫ్ పాన్ కార్డు చూపిస్తే మీ యొక్క ఐడెంటిటీని తెలుపుతుంది అనమాట. అంటే బ్యాంక్ అకౌంట్ స్టార్ట్ చేయటం కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావటం కానీ, శాలరీలు కానీ, ఏదైతే బోధనా రుసుములు తీసుకోవటం కానీ, పరిమితి మించి మనం ఏదైతే కొనుక్కున్నా అమ్ముకున్నా ఆస్తుల యొక్క దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీలకు ఈ సంఖ్య అనేది మనం తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది కంపల్సరీ. దీని యొక్క ముఖ్యోద్దేశం ఏంటిది, అధిక విలువ కలిగిన వ్యక్తుల యొక్క ఆర్థిక లావాదేవీలను పసిగట్టి తద్వారా పన్ను ఎగవేతలను అరికట్టడం. ఇది అన్నమాట మెయిన్ కంటెంట్. ఈ శాశ్వత ఖాతా అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఏదైతే సంఖ్య ఉందో అది యూనిక్, జాతీయం, శాశ్వతం. ఈ సంఖ్య కలిగిన వారు చిరునామా అంటే దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో స్టేట్, విలేజ్ అనేది లేదు. ఏ రాష్ట్రంలో మారినా ఇండియా మొత్తంలో, వరల్డ్ మొత్తంలో అంటే మన ఇండియా ఉన్న వాళ్ళు ఎక్కడికి పోయినా ఒక్కటే నెంబర్ తోటి మీకు సరిపోతుంది. ఈ నెంబర్ మాత్రం మారదు మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో. ఇదంతా కూడా పాన్ కార్డు ఏదైతే సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్. పాన్ కార్డ్ అప్డేట్ అవుతుంది, దాని గురించి వివరణ అనేది తెలుసుకోవటం కోసం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.